కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. బాలుడే హత్య చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బ్యాట్ కోసం ఇదంతా జరిగినట్లు తేలిందన్నారు. ఈ నెల 18వ తేదీన బాలిక హత్య జరిగిందని, 3 రోజుల వరకు సరైన క్లూ దొరకలేదని పోలీసులు తెలిపారు. శుక్రవారం బాలుని పట్టుకున్నట్లు సిపి మహంతి తెలిపారు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడని, బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసిందని, వెంటనే దొంగ దొంగ అని అరవటంతో సహస్రను బెడ్రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణ తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి సంబంధించి ప్లాన్ మొత్తం ఓ నోట్లో రాసుకున్నాడని, దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిపారు. నిందితుడికి క్రైమ్ సీన్స్ చూసే అలవాటు ఉంది. క్రైమ్ సినిమాల ద్వారా ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాడు. ఓటీటీలో క్రైమ్ సినిమాలు సీన్స్ చూసి ప్రభావితమైనట్లు పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ లో కూకట్పల్లిలో 18th రోజు ఒక పాప, ఒక 10 year old పాపది మర్డర్ జరిగింది. 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14 year old అబ్బాయి, he was found to have committed a murder ని. ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది. ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో ఆ నైఫ్ తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెల్లింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది. ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతాం. సీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు పలు సంచలన విషయాలు వెల్లడించారు.
ఈ హత్యకు ఆ బాలుడే పథకం ప్రకారం ప్లాన్ చేశాడు. ముందే నెల రోజుల ముందే దీనికి సంబంధించి అతను అన్ని కూడా ప్రిపేర్ అయ్యాడు. అలాగే ప్రీ ప్లాన్డ్ గా అతను ప్రతిదీ కూడా ఒక పేపర్ లో నోట్ అనేది రాసుకున్నాడు, లైన్ బై లైన్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఒక స్టెప్ బై స్టెప్ గా ప్రొసీజర్ అంతా కూడా రాసుకుని లాస్ట్ లో మిషన్ డన్ అని చెప్పేసి కూడా రాసుకున్నాడు. అలాగే ఈ అబ్బాయికి కూడా అంటే తను చిన్న పిల్లోడు అయినప్పటికీ ఎక్కువగా అతను క్రైమ్ థ్రిల్లర్స్, అలాగే క్రైమ్ స్టోరీస్, అటువంటి సీన్స్ ఇలాంటివి ఎక్కువగా చూసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా అతను ఈ విధంగా క్రైమ్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్ ఇటువంటివి చూసి అంటే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఏ విధంగా దొంగతనం చేయాలి, అలాగే ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ గా తను ముందే ఒక నోట్లో కూడా రాసుకున్నట్లు తెలిపారు. అలాగే దీని అంతటికీ కూడా మెయిన్ గా స్టార్ట్ అయింది ఆ క్రికెట్ బ్యాట్ కోసం అని తెలుస్తోంది. ఇతను అలాగే ఒక 6 year old బాబు వీళ్ళిద్దరూ కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉండేవారు. అయితే సహస్ర ఇంట్లో ఉన్న బ్యాట్ ఇతనికి బాగా నచ్చింది. అయితే ఆ బ్యాట్ ఎలాగైనా కూడా ఇతను వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవాలి, దొంగలించాలి అని చెప్పేసి అనుకున్నాడు. దీని ప్రకారమే ఒకరోజు పథకం ప్రకారం ఇంట్లో ఎవరు లేని టైంలో డోర్ దగ్గరగా వేసి ఉంది. అతను డోర్ తీసి లోపలికి వెళ్ళేసరికి లోపల సహస్ర టీవీ చూస్తూ ఉంది. అయితే నెమ్మదిగా ఆ కిచెన్ రూమ్ లోకి వెళ్ళి బ్యాట్ అనేది కిచెన్ రూమ్ లో ఉంది. సో కిచెన్ లోకి వెళ్ళి ఆ బ్యాట్ తీసుకుంటున్నప్పుడు సడన్ గా శబ్దం రావడంతో ఒక్కసారిగా సహస్ర కూడా అలర్ట్ అయిపోయింది. అతను చొక్కా పట్టుకుని దొంగ దొంగ అని గట్టిగా అరిచింది. అయితే ఎక్కడ జనాలందరూ వచ్చి తనను పట్టుకుంటారు, కొడతారేమోనన్న భయంతో సహస్రాన్ని బెడ్ పైన తోసేసి కత్తితో విచక్షణ రహితంగా అతను పొడిచి చంపేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లైంది. ఆ తర్వాత ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ని కూడా మిస్లీడ్ చేసే విధంగా ఏవేవో కట్టుకథలు మొదట అంతా చెప్పాడంట ఆ బాలుడు. ఆ తర్వాత అసలు నిజం తను ఒప్పుకున్నాడు, నేనే ఆ హత్య చేసినట్లు ఆ బాలుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ కూతురుని చంపిన వాడికి చంపేయాలంటూ కూడా వారి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అన్యం పుణ్యం తెలియని తమ కూతురుని ఇంత దారుణంగా, ఇంత విచక్షణ రహితంగా చంపినందుకు అతన్ని కూడా కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని చెప్పేసి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ బాబు యొక్క పేరెంట్స్ ను కూడా శిక్షించాలి అని పోలీసుల్ని వారు డిమాండ్ చేస్తున్నారు. కుకట్పల్లి సహస్ర హత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటగా 2 రోజుల వరకు కూడా ఎటువంటి క్లూస్ లభించలేదు. దాని తర్వాత అన్ని క్లూస్ కూడా లభించాయని పోలీసులు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈ కేసుకు సంబంధించి అంటే ఒక 2 రోజుల తర్వాత ఈ కేసులో పలు కీలక క్లూస్ అలాగే ఆధారాలు కూడా పోలీసులకి లభించినట్లు తెలుస్తోంది. ఏంటివి, ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నారు? హరీష, సంచలనం సృష్టించిన కుకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి కూడా పోలీసులు కీలక విషయాలను సేకరించే ప్రయత్నం కూడా చేసినారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే చంపబడిన యువతి అది బాలిక, చంపిన వ్యక్తికి సంబంధించి కూడా ఇద్దరు మైనర్లు కావడంతో కూడా కొంత సెక్షన్లకు సంబంధించి 103(1) అదేవిధంగా ఫ్యూచర్ లో యాడ్ అయ్యే బిఎన్ఎస్ సెక్షన్లు 331(5) అదేవిధంగా 305 ఈ సెక్షన్ సంబంధించి కూడా మైనర్లకు సంబంధించి కూడా మనం శిక్ష విధించే సంబంధించి కావచ్చు. మైనర్లకి ఈ ప్రస్తుతం కుకట్పల్లి ఘటనకు సంబంధించి కావచ్చు పోలీసులు పొందుపరిచిన సెక్షన్ చూసుకుంటే కూడా 7 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదంతా కూడా జువెనైల్ హోల్డ్ లో వీరికి సంబంధించి సంరక్షణ సంబంధించి కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడా పోలీసులు సంబంధించి కావచ్చు, ఎందుకంటే వీటికి సంబంధించి ప్రత్యేకంగా న్యాయ శిక్షా వ్యవస్థ సంబంధించి కూడా ప్రత్యేకంగా సెక్షన్లను ఏర్పాటు చేయడం జరిగింది. జువెనైల్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. 2015కి సంబంధించి కావచ్చు ఈ కేసులు ఈ తరహా శిక్షలకు సంబంధించి కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 సంబంధించి కూడా 331(5) సంబంధించిన సెక్షన్స్ కావచ్చు, దీనికి సంబంధించిన 15 సబ్ సెక్షన్లను కూడా యాడ్ చేశారు. ఒక్కొక్క సెక్షన్ సంబంధించి కూడా 1 నుంచి 112 వరకు ఉన్నాయి. ఇందులో మైనర్లు, నేరాలు, విచక్షణ శిక్షలు, అదేవిధంగా విచారణ సంబంధించి పునరావాసం అలా రకరకాల సంబంధించిన సెక్షన్లను కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే 331 సంబంధించి కూడా అంటే నేరం చేసిన నేరం ఒప్పుకోవడం, తీవ్రంగా గాయపరచడం సంబంధించి కావచ్చు, కాయిజిండల్ నానబుల్ బెయిల్ సంబంధించి కావచ్చు, 7 ఏళ్ల
శిక్ష పడే సంబంధించిన సెక్షన్లను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఎందుకంటే గడిచిన 5 రోజులుగా పోలీసులను ఉప్పుతిప్పలు పెట్టిన సంబంధించిన కేసుకు సంబంధించి కావచ్చు కాబట్టి ప్రస్తుతానికి అయితే నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇటు జువెన్ జడ్జి ముందు కూడా హాజరుపరిచారు. తిరిగి జువెన్ హోల్ కి తరలించడం జరిగింది. కాబట్టి బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలంటే కూడా ఆ నిందితుడిని ఆ మైనర్ ని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర కుటుంబ సభ్యులు ఉదయం నుంచి కుక్కట్పల్లి పిఎస్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రస్తుతం ఇంకా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులకి టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడ లేకపోయినా కానీ ఒక కీలక విషయాలు కాబట్టి ఆ మైనర్ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం పోలీసులు చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే అనేక కోణాల్లో దర్యాప్తు చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన సందర్భాల్లో కొంత సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి కూడా 14 ఏళ్ల మైనర్ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేసి కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా తాము చేశామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతానికైతే రాష్ట్ర కుటుంబ సభ్యులు కూడా కొంత కీలక విషయాలు నేరం చేసిన మైనర్ను కఠినంగా శిక్షించాలని కూడా కోరే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కుక్కట్పల్లి పిఎస్ వద్ద కుటుంబ సభ్యులు వచ్చి కూడా ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కొంత 4-5 రోజుల పాటు శ్రమించి అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ ప్రస్తుతానికి మైనర్ యువకుడిని పోలీసుల అదుపులో ఉంచారు. అందుకు సంబంధించి జువెనల్ హోమ్ సంబంధించిన పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మనం చూసుకుంటే 330(5) అదేవిధంగా 103 అదేవిధంగా మిగతా సెక్షన్లకు సంబంధించి కూడా చూసుకుంటే కూడా కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. ఇవి కూడా ప్రస్తుతం ఐపీసీ కావచ్చు బిఎన్ఎస్ సెక్షన్లకు సంబంధించి కూడా ఆ శిక్షలకు సంబంధించి పోలి ఉంటాయి. కాబట్టి 7 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అత్యంత దారుణంగా కిరాతకంగా హతమార్చిన మైనర్కి కేవలం 7 ఏళ్ల శిక్ష విధిస్తే సరైనది కాదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఎందుకంటే కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. జువెన్ హోమ్కి సంబంధించి కావచ్చు కోర్టు ముందు ఇటు పోలీసులు కుక్కట్పల్లి పోలీసులు కూడా అతన్ని హాజరుపరచడం జరిగింది. తిరిగి జువెన్ హోమ్ కూడా తరలించే ప్రయత్నం కూడా చేసే పరిస్థితికి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా కొంత టెక్నికల్గా ఇటు న్యాయస్థానం ముందు నిలిచే విధంగా, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే నేరం చేసిన వ్యక్తి కూడా తాను ఒక నేరం చేశాను అందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే ప్రయత్నం చేశారు. కిరణ్, అంటే ఆ పోలీసులేమో బ్యాట్ కోసం వెళ్ళి ఆమె చూసి అరవటంతో అతను హత్య చేసినట్లుగా చెప్తుంటే, మరొక వైపు సహస్ర పేరెంట్స్ మాత్రం లేదు, అతను ప్రీ ప్లాన్ గానే కత్తి అతను వెంట తెచ్చుకున్నాడు, ముందే హత్య చేయాలని అతను ఆల్రెడీ డిసైడ్ అయ్యి పథకం ప్రకారం ఇలా చేశాడని ఆ పేరెంట్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? సహస్ర పేరెంట్స్ ఏమంటున్నారు? ముందు నుంచి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులకు అనేక ఉప్పుతిప్పలు పెట్టిన అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మనం కొద్దిసేపటి క్రితం సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి చెప్పినట్టు కూడా కేవలం ఒక బ్యాట్ కోసం దాన్ని దొంగతనం చేసేందుకు 3 నెలల ముందే ఒక పథకం రచించాడు. అందుకు సంబంధించి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా తను ఒక నోట్లో రాసుకున్నట్టుగా పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు ముందు నుంచి కూడా. ఎందుకంటే ఈ కేసు సహస్ర హత్య జరిగిన తర్వాత కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసే ప్రయత్నం చేశారు. కానీ కేవలం ముందుగా దొంగతనం కోసం వ్యక్తి కానీ తాజాగా పోలీసులు కొంత ఆశ్చర్యకర విషయాలను కూడా వెల్లడించే ప్రయత్నం చేశారు. ఒక బ్యాట్ కోసమే తన సహస్ర తమ్ముడితో ఆడుకుంటున్న బ్యాట్ను దొంగిలించే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యూహరచన చేశాను, దొంగతనానికి స్కెచ్ వేసినట్టుగా కొన్ని కీలక ఎవిడెన్స్ కూడా సంపాదించినట్టుగా ఇటు సైబరాబాద్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు చెప్తున్న వర్షానికి ఇటు సహస్ర కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. అంత బ్యాట్ను దొంగిలించే ప్రయత్నం చేసిన వ్యక్తి మారణాయుధాలను ఏ విధంగా తన వెంట తీసుకెళ్తాడు, అంత విచక్షణరహితంగా ఏ విధంగా చంపే ప్రయత్నం చేస్తానంటూ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తు సంబంధించి, ఎందుకంటే నిన్న ఇదే సమయానికి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు కావచ్చు అనేక వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా బాలుడు పోలీసుల విచారణలో కూడా తన బ్యాట్ కోసమే సహస్ర ఇంట్లోకి వెళ్ళాను, అప్పుడు గతంలో కూడా 2-3 సార్లు ఆ ఇంటికి తన ఇంట్లోంచి ఆ ఇంటికి పెంట్ హౌస్కి
ఆ గోడ మించి జంప్ చేశానంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. కేవలం బ్యాట్ కోసం మాత్రమే తాను వెళ్ళాను, కానీ ముందుగా తను అనుకున్నట్టు ఆ ఇంటికి డోర్ వేసి ఉంటే దాన్ని ఎట్లా దాన్ని బ్రేక్ చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలని కూడా పథకం ప్రకారం కొన్ని రాసుకున్నాడు. కానీ అక్కడ మాత్రం తను వెళ్తున్న ఇంటికి దొంగతనం చేయాల్సిన ఇంటికి సంబంధించి కూడా వెళ్ళగానే డోర్ ఓపెన్ చేస్తుంది. ఇలా ఆ కిచెన్లో ఉన్న బ్యాట్ని కూడా తీసుకొని తిరిగి వస్తున్న క్రమంలో ఒకసారిగా తన ఎవరైతే తను రెగ్యులర్గా క్రికెట్ ఆడుకుంటున్నానో ఆ సంబంధించిన చెల్లి అక్క గుర్తించడంతో కూడా తాను హత్య చేసినట్టుగా చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.